నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం వెల్నెస్ హాస్పిటల్ అమీర్పేటలో ఉన్నాం. ఏదైతే నిన్న శ్రీ చైతన్య కాలేజీలో జరుగుతున్నటువంటి అక్రమాలను బయట పెడదామని చెప్పేసి అక్కడికి వెళ్ళినటువంటి అడ్వకేట్ క్రాంతి పైన శ్రీ చైతన్య గుండాలు దాడి చేశారు. దాని తర్వాత పిఎస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన నిన్న రాత్రి నుండి కొంచెం సిగ్గా అనిపిస్తే ఇక్కడికి రావడం జరిగింది. నీరసంగా అనిపించిందని చెప్పేసి అడ్మిట్ చేసుకున్నారు. స్కానింగ్ల తర్వాత కూడా డాక్టర్లు కొంచెం రెస్ట్ అవసరం ఉంది, బలమైన దెబ్బలు అంటే బయటకు కనిపించని దెబ్బలు బలంగా లోపల తాకాయని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే దానిలో భాగంగా ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు అడ్వకేట్ క్రాంతి గారు. ఒకసారి నేనుతో మాట్లాడదాం. అన్న చెప్పండి, నిన్నటికి ఈ రోజుకు అంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? అంటే నిన్న కొంచెం ఆల్ రైట్ అనిపించింది, కానీ మార్నింగ్ కొంచెం వీక్ ఉండే, అందుకే హాస్పిటల్కి వచ్చి ఉండే. డాక్టర్ టెస్ట్లు గిట్ అన్నీ చేసారు. ఒక 2 ప్లేసెస్లలో ఫ్రాక్చర్స్ అయినాయేమో అని డౌట్ ఉండే, బట్ అవి పర్వాలేదని అన్నారు. బట్ కొంచెం దెబ్బలు ఎక్కువ తాకడం వీటి వల్ల నొప్పులు ఎక్కువ ఉన్నాయన్నమాట. వాటికి కొంచెం టైం పడుతుంది తగ్గడానికి అని చెప్పేసి అన్నారు అనమాట. ఎట్లా చూసుకోవచ్చు అన్న, కాలేజీల్లో ఇట్లాంటి అంటే కాలేజీకి సంబంధం లేని వాళ్ళు కూడా దాడిలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది ఎట్లా చూసుకోవచ్చు? ఒక అడ్వకేట్గా దీనిపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అలాగే శ్రీ చైతన్య మీద అంటే మీకు వచ్చేది ఏం లేనప్పటికీ కూడా విద్యార్థుల కోసం అని చెప్పేసి గత కొంతకాలంగా పోరాటం చేస్తూ ఉన్నారు. నాకెందుకులే అని చెప్పేసి అనిపిస్తూ ఉందో తల్లిదండ్రుల నుండి బలమైన స్పందన లేకపోతే? అట్లేం లేదు. తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల గురించి ఆలోచించి 1 కాదు 2 కాదు 3 లక్షల ఫీజులు కడుతున్నప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, మనకు పిల్లలకు మంచి నాణ్యమైన విద్య దొరకాలి. అట్లా దొరకకుండా అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఏదైనా ఇబ్బంది అయితే, ఇప్పుడు ఒక ఫుడ్ పాయిజనింగ్ అయింది, తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేయాలి, ఇట్లా అయింది మీ పాపకు అని. వాళ్ళు ట్రీట్మెంట్ ఏమి ఇప్పించుకోవాలనో తల్లిదండ్రులు ఇష్టం ఉంటుంది, పిల్లలు ఇష్టం ఉంటుంది. బలవంతంగా వాళ్ళ హాస్పిటల్కి పంపించి ఏం కాలేదని చెప్పేసి అట్లా కవరప్ చేయడం అనేది కరెక్ట్ కాదని మేము ఫైట్ చేస్తున్నాం. పిల్లల మీద చాలా ప్రెషర్ ఉంది. తల్లిదండ్రులు ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు ఏదో రకంగా వాళ్ళ పిల్లల జీవితాలు బాగుపడతాయి, ఈ కాలేజీలలో జాయిన్ చేస్తా అనుకుంటున్నారు, కానీ అస్సలు అట్లాంటి పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు మళ్ళీ ప్రాణాలతో వస్తారో లేదో అన్న సిచ్యువేషన్ ఉంటుంది. 75% తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు. నిన్న మీరు చూసిర్రు, పేరెంట్స్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు. రాత్రి వరకు వాళ్ళని ఉంచుకొని మాకు వ్యతిరేకంగా 2 వీడియోలు తీపించుకొని కావాలని చెప్పేసి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇప్పించుకున్నారు. పాపం వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రులు ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడే ఏమేమి స్టేట్మెంట్స్ ఇవ్వాలనో అవన్నీ పాజిటివ్గా వాళ్ళ కష్టాల గురించి వాళ్ళు చెప్పుకున్నారనమాట. ఇదంతా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము ఇంతే, మాదొక బ్రాండ్, మేము ఇట్లనే ఉంటాం, మేము ఇట్లనే చంపినోడికి సెటిల్మెంట్లు చేస్తాం, మమ్మల్ని కూడా అడగొద్దు అన్నట్టుగా ఇష్టారాజ్యంలాగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు తయారైనాయి. మన పిల్లలు మంచిగా ఉన్నారా లేరా అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఒక్కసారి మీ పిల్లలతో మాట్లాడండి. వాళ్ళకి ఫుడ్ మంచిగా అందుతుందా లేదా తెలుసుకోండి. ఎందుకంటే ఈ వయసులో మంచిగా తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఏమన్నా డిస్టర్బెన్సెస్ వచ్చినాయంటే కంప్లీట్లీ వాళ్ళ ఆరోగ్యాలు పూర్తిగా పాడైపోతాయి. ఒక్కసారి మాత్రం తల్లిదండ్రులకు నేను విజ్ఞాపించేది ఏంటంటే, మీరు మీ పిల్లలతోని మనసు విప్పి మాట్లాడండి. వాళ్ళకు ర్యాంకులు కావాలని మీరు పంపిస్తున్నారు, కానీ ర్యాంకుల సంగతి దేవుడు ఎరుగు. వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు. దయచేసి కొంచెము జాగ్రత్తగా ఉండండి, అదే నా విజ్ఞప్తి. ఓకే అన్న, మీ వస్తువులు కూడా కొన్ని దొంగిలించినట్లు చెప్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఏదైనా రికవరీ ఇచ్చిరన్నా? పోలీసులు ఏమైనా రికవరీ చేసిరా? ఏం లేదు, మాదొకటి ఫోన్ పోయింది, ఇంకో ఫోన్ని పగలగొట్టారు. అండ్ మా మైక్స్ ఉంటాయి అన్నమాట, కొంచెం కాస్ట్లీ ఎక్విప్మెంట్, అదొక 30,000 కాస్ట్ చేస్తాయి. వాటికి సంబంధించిన అవి తీసేసుకున్నారు. అండ్ అక్కడ ఒక అతను నా గోల్డ్ చైన్ కూడా లాగే ప్రయత్నం చేస్తే మన వాళ్ళు ఆపిర్రు. తర్వాత అది తెగి ఎక్కడనో పడిపోయింది. అంటే నిన్న సాయంత్రం వరకు ఉండే, బట్ ఆ లాగే ప్రయత్నంలో ఎక్కడనో తెగి పడిపోయింది. ఇక లాగినప్పుడు కట్ అవ్వలేదు, బట్ తర్వాత ఎక్కడనో అది మిస్ అయింది. సో ఇక వాళ్ళైతే నిజంగా చెప్పాలంటే అక్కడ కాలేజీలో దొంగలు లేకపోతే రౌడీలు అట్లాంటి వాళ్ళు ఉన్నారని మాత్రం మనకు క్లియర్గా నిన్న మీరు చూసిన దాంట్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే అన్న, మీరు హాస్పిటల్ అంటే ఎక్కడైతే హాస్పిటల్కి వెళ్ళే కంటే ముందు నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ చేశారు. లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవుదాం అనుకుంటారు? పోలీసులు మీకు సహకరించారా లేదంటే ఏం చెప్తా ఉన్నారు పోలీసులు? నిన్న అసలు ఏం అర్థం కాలేదు. పోలీసులు వచ్చిర్రు,
అక్కడ సిఐ అడిగిండు అనమాట కానిస్టేబుల్ అని, ఏంది పరిస్థితి అని అంటే పేరెంట్సే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పేసి తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చారు కానిస్టేబుల్. బాధ్యతాయుతమైనటువంటి పోలీసు వృత్తిలో వండుకుంటా వాళ్ళు ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మా దగ్గర పేరెంట్స్ ఏం మాట్లాడారు అనే దానికి క్లియర్ ఎవిడెన్స్ ఉంది. మీరు అవన్నీ చూసుకుంటా కూడా పేరెంట్స్ అక్కడ ఉన్నారంటే కూడా పట్టించుకోకుండా కాలేజీ గూండాలో చెప్పిన మాటలు విని నోర్లు మూసుకొని మమ్మల్ని అక్కడ నుండి పంపించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారు అన్న దాన్ని నిలదీస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఒక చిన్న చర్య కూడా లేదు. సో పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం కలగాలంటే పోలీసులు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. మేము అందుకే ఇంత అయిన తర్వాత ఇమీడియట్లీ కంప్లైంట్ ఇచ్చినాము. దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని పోయి ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ చేయించుకున్నాము. ఆ తర్వాతనే మేము ఫర్దర్గా ప్రొసీడ్ అయినాం అన్నమాట. కాబట్టి ఇలాంటి సమస్యలు పేరెంట్స్కి చాలా వస్తున్నాయి. నిన్న జరిగిన దాడి మా మీద జరిగిన దాడి అన్నది ఒక ఎత్తు అయితే పేరెంట్స్ మీద జరిగిన దాడి అని క్లియర్గా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఓకేనా, పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళిపోయిన తర్వాత కాలేజ్ సిబ్బంది అక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కేవలం క్రాంతి అనటానికి విద్యా వ్యవస్థతో సంబంధమైంది, మా కాలేజీలో ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం. ఆయన అత్యుత్సాహం చూపించి అక్కడికి రావడం ఏదో మీరే వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కాలేజ్ సిబ్బంది సిఐ గారితో చెప్తా ఉన్నారు. మీరేమంటారు? నేను ఎవరిని బెదిరించే ప్రయత్నం చేయలే, కానీ ప్రశ్నించే ప్రయత్నం అయితే 100% చేసిన. నువ్వు ఒక కాలేజ్కి వెళ్తావు లేదా మీ ఇల్లు ఉంది, మీ ఇంటికి వచ్చి నువ్వు ఎవరు అని అడిగితే నేను పలానా వ్యక్తి నన్ను చెప్పుకుంటావు. నేను మీ ఇంటికి వచ్చిన, కాలేజ్ అనేది మీ ఇల్లు లాంటిది, మీ ఇంటికి వచ్చిన, మీరు ఎవరు అంటే మీరు చెప్పాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం రూల్స్ ప్రకారము ఇంటర్మీడియట్ కాలేజీకి హెడ్ ఎవరు ఉంటారు? ప్రిన్సిపల్ ఉంటారు. కానీ ఆ కాలేజీలలో ప్రిన్సిపల్ అనేవాళ్ళు ఉండట్లేరు. మొత్తం రౌడీలు గూండాలు రాజ్యం వెళ్తున్నారు. అక్కడ నిన్న చూసిన వాళ్ళలో ఒక్కడన్నా చదువు చెప్పేటోన్లాగా ఉన్నాడా? మొత్తం రౌడీలు గుండాలే. నేను అడిగేది ఒకటే, నారాయణ కాలేజీల్లో కానీ చైతన్య కాలేజీల్లో కానీ వీళ్ళంతా ఎవరు? పేరెంట్స్ ఒకవేళ ఫీజు కట్టకపోతే వాళ్ళని బెదిరించే రౌడీలు, పేరెంట్స్ ఫీజు కట్టిన తర్వాత మాకు సరైన సౌకర్యాలు అందుతలేవు అని చెప్పేసి అడిగితే వాళ్ళ నోర్లు మూపించడానికి పెట్టుకున్న రౌడీలు, ఒకవేళ ఎవరైనా పిల్లలు చనిపోతే వాళ్ళందరినీ మేనేజ్ చేసి ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళందరినీ తరిమేయడానికి పెట్టుకున్న రౌడీలు. అంతేగాని మేము ఈ రౌడీలకు, ఈ రౌడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం తప్ప అక్కడ వాళ్ళు ఎవ్వరూ కూడా కరెక్ట్ మేనేజ్మెంట్ కాదు. నిజంగా వాళ్ళు ఆ రకంగా వాళ్ళకి అనిపించింది అని అంటే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరు? ఆ కాలేజ్కి పర్మిషన్ ఉందా? మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ ప్రకారము ఆ కాలేజ్కి కనుక పర్మిషన్ ఉంటే ఆ కాలేజ్కి ప్రిన్సిపల్ ఉంటాడు. ఆ ప్రిన్సిపల్ని యాక్షన్ తీసుకోమని చెప్పండి. తీసుకోలేరు. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు క్లియర్లీ అది కాలేజ్కి పర్మిషన్ లేదని చెప్పేసి మనకు అంటే ఏం కాలేజ్ అని చెప్పేసి ఉల్టా మనల్ని అడిగారు. కాలేజ్ పేరుతో సహా పంపిస్తే మీరు చూసిర్రు అక్కడ ఒక బోర్డు అని ఉందా? కాలేజీకి అసలు బోర్డు ఉంటుంది, ఒక కోడ్ ఉంటుంది. ఒక హాస్టల్ అన్నప్పుడు ఎన్ని ఉంటాయి? లేవు అవన్నీ. ఓకే అన్న, మీరు కాలేజీలకు వెళ్ళిన సందర్భంలో లేడీస్ హాస్టల్ అది, అందులోకి రావాల్సిన అవసరం ఏముంది క్రాంతికి అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రశ్న రేజ్ చేస్తూ ఉన్నారు. మీరు ఏం చెప్తారు దానికి? ఇప్పుడు మేమేం లేడీస్ హాస్టళ్ళ లోపలికి దూరాలే. ఇప్పుడు మెయిల్ పేరెంట్స్ వస్తారు, చాలామంది బ్రదర్స్ వస్తారు, వాళ్ళకు ఒక పెరిఫరీ ఉంటుంది, క్లాస్ రూమ్ వరకు పోవచ్చు అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉన్నంత వరకు పోవచ్చు. మేము కనీసం గేటు దాటి కూడా లోపలికి పోలే. నిన్న వీళ్ళు లేడీస్ హాస్టల్ అంటున్నారు కదా, వీళ్ళకు ఒకటే అడుగుతున్నాను, మరి ఆ హాస్టల్కి పర్మిషన్ ఉందా? ఎన్ని రోజుల నుండి నడిపిస్తున్నారు మీరు అక్కడ ఇల్లీగల్గా హాస్టల్? ఆ కాలేజీలో 5 సార్లు ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఇప్పుడు ప్రతిసారి గర్ల్స్ క్యాంపస్ అని చెప్పేసి ఒక పోయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్ని అందరి మీదకి నూకుతారు. నూకి వీళ్ళ కార్యక్రమం ఒకటే ఏంది అని అంటే అట్లా నూకి కావాలని చెప్పేసి అడ్డమైన కేసులు విద్యార్థి సంఘం నాయకుల మీద పెట్టిస్తారనమాట. ఇట్లా చేసి 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 విద్యా వ్యవస్థలో ప్రశ్నించే తత్వాన్ని ఖతం చేస్తారనమాట. దానికి వ్యతిరేకంగానే వాయిస్ రేజ్ చేసినాము. అది గర్ల్స్ క్యాంపస్ అయి ఉండొచ్చు, ఇప్పుడు కో ఎడ్యుకేషన్ క్యాంపస్ ఉంటుంది, అందులో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదువుకుంటారు. క్లాస్ రూమ్లోకి ఒక మగ టీచర్ పోతాడు, క్లాస్ చెప్తాడు.
అదే మనం ఇదే కాలేజ్కి ముందు వెళ్తే క్లాస్ రూమ్లో ఒక మేల్ ఫ్యాకల్టీ మరి క్లాసెస్ చెప్తున్నాడు. మరి గర్ల్స్ క్యాంపస్కి పోవచ్చా అంటే మరి మేల్ ఫ్యాకల్టీకి ఏం పని అక్కడ? ఇవన్నీ ఏంది అని అంటే కావాలని ఇక నా నోరు పెద్దగా ఉంది, నేను చెప్పిందే నిజమవుతుంది అనే ఉద్దేశంతో అరవడం తప్ప ఎక్కడా కూడా మేము అమ్మాయిల హాస్టల్ రూమ్లోకి అయితే దూరలేదు కదా. మేము పేరెంట్స్తో పాటు రాజ్యాంగబద్ధంగా పోయి ప్రశ్నించినాం. ఓకే అన్న, ఫైనల్గా ఈ పోరాటం కొనసాగిస్తారా మరి నాకెందుకులే అని చెప్పి వదిలేస్తారా? మా ప్రాణాలు పోయినా సరే లెక్క చేయం. పోరాటం అనేది ఆగే ప్రసక్తే లేదు. ఈ స్టాప్ స్టూడెంట్ అబ్యూజ్ అనే మూమెంట్ ఖచ్చితంగా ఇంకా విస్తృత స్థాయిలో ముందుకెళ్తుంది తప్ప ఎక్కడ కూడా బ్రేక్ అనేది రాదు. అండ్ మేము భయపడే రకాలమైతే అస్సలు కానే కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూస్తారు కదా, ఏదైతే అడ్వకేట్ క్రాంతి నిన్న దాడి తర్వాత హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయ్యిండు, కొంచెం సిక్ అయినట్టు మనకు క్లియర్గా అనిపిస్తూ ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా దయచేసి ఏవైతే శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఇంకా అనేక ప్రైవేట్ వ్యవస్థలు కూడా ఉన్నాయి, విద్యను ఒక వ్యాపారంగా చూస్తున్నటువంటి కాలేజీలో జాయిన్ చేసే ముందు ఒకసారి మీ పిల్లలతో కూడా మాట్లాడండి. దయచేసి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు అక్కడ జరుగుతున్న ఇబ్బందులను కూడా మీరు స్వయంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను కూడా క్లియర్గా చూసినాం, వాళ్ళ సమస్యను వాళ్ళ పేరెంట్స్తో చెప్పుకోలేరు, అటు టీచర్తో చెప్పుకోలేరు, స్వయంగా వచ్చి మీడియాతో చెప్పుకుందామన్నా కూడా అంత ధైర్యం లేని పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఒక చిట్టీల రూపంలో మనకు పంపించిన రిజల్ట్స్ కూడా మనం చూసినట్టు నిన్న క్లియర్గా అనిపిస్తూ ఉన్నాయి. అట్లాంటి తల్లిదండ్రులు దయచేసి ఆలోచించాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చూస్తుంది 100% కరెక్ట్. లక్షలు పోషైనా సరే మా పిల్లలు బాగుండాలని చెప్పేసి చదివిస్తూ ఉంటారు, కానీ ఆ లక్షలు వాళ్ళ ప్రాణం తీస్తూ ఉంటే దేనికి ఉపయోగపడకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆలోచించి మీ పిల్లలను కూడా సరైన విద్యా వ్యవస్థల్లో, సరైన విద్యాలయాల్లో వేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కాలేజ్ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవరీవన్.